హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ విత్ సత్య ఛానల్. ఈరోజు మనం శనగపప్పు బియ్యంతో కిచిడి ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. లేట్ లేకుండా తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎసరు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పచ్చెనగపప్పు వేసుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మన కిచిడి రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన సింపుల్ కిచిడి రెడీ అయింది.